అసలు ఏంటి హైడ్రా? ఎందుకోసం ఏర్పాటు చేశారు? నెల రోజుల్లోనే ఇంత చేసిందా? అసలు ఈ హైడ్రా అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో తెగ వినిపిస్తున్న పేరిది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లేదా హైడ్రా అనే కొత్త ప్రభుత్వ సంస్థ ఆవిర్భవించింది. అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నగరంలోని చెరువులను పరిరక్షించడం, మానవ పట్టణ విపత్తుల నుంచి రక్షణగా పనిచేయడం వంటి స్పష్టమైన లక్ష్యం రేవంత్ రెడ్డి స్థాపించిన హైడ్రాకు ఉంది. హైడ్రా ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే ఈ సంస్థ గణనీయమైన ప్రభావాన్ని చూపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారి నేతృత్వంలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సుమారు 20 నగర చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ వేగవంతమైన చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి, కానీ అవి కొన్ని వివాదాలకు కూడా రేకెత్తించాయి. హైడ్రా తన పని తాను చేసుకుపోతున్న తీరుపై కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ చర్యలు చాలా దూకుడుగా ఉన్నాయని వాదిస్తూ ఏజెన్సీని మూసివేయాలని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. అయినప్పటికీ అక్రమ